అర్ధరాత్రి అన్యాయంగా తన కేబుల్ కార్యాలయాన్ని కూల్చివేసి ₹1,00,00,000 వరకు నష్టం చేశారని స్థానిక హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన అన్నపరెడ్డి విజయభాస్కర్ రెడ్డి తెలిపారు. గుంటూరు స్థానిక హౌసింగ్ బోర్డులో కూల్చివేసిన కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, అగ్రిమెంట్ ప్రకారం తన కార్యాలయంగా కొనసాగుతున్న కేబుల్ ఆఫీసును కొంతమంది దళిత సంఘాల పేర్లతో వచ్చి తాను నగరంలో లేని సమయంలో కార్యాలయాన్ని ఆక్రమించారన్నారు. దీనిపై నల్లబాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా వారు కూడా ఆక్రమించిన వారు ఉంటే మాట్లాడతామని బెదిరించారని అన్నపరెడ్డి తెలిపారు. ఈ విషయంపై డీఎస్పీని కలిసినా న్యాయం జరగలేదన్నారు. కాగా గత రాత్రి 12 గంటల సమయంలో శ్రీమతి రోజా, బండ్లమూడి స్టాలిన్ బాబు, నరసింహారావు, రోజారాణి, మస్తాన్ రెడ్డి మరొక 15 మంది వచ్చి బుల్డోజర్తో తన కార్యాలయాన్ని నేలమట్టం చేశారన్నారు. కార్యాలయంలో కేబుల్ నెట్వర్క్ సంబంధించినటువంటి విలువైన వస్తువులు దాదాపు 70 లక్షల రూపాయల వరకు నష్టపోవడం జరిగిందని, సంబంధిత వ్యక్తులపై తక్షణమే కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర ఉన్నత పోలీస్ అధికారి డీజీపీని కలిసి న్యాయం కోసం పోరాడతానన్నారు. సివిల్ సూటు చేయడం జరిగింది. సివిల్ సూట్ చేసిన దగ్గర నుంచి కూడా సివిల్ సూట్కి భిన్నంగా విరుద్ధంగా ఆయన ఓనర్ భార్య అక్కుపల్లి రోజా అన్నామా బండ్లమూడి స్టాలిను, మనోజు, సంతోషు, మరి ఇక్కడ వీళ్ళందరినీ కలుపుకొని వచ్చినటువంటి ముఠా నాయకుడు ఎవరైతే ఉన్నారో సోము మస్తాన్ రెడ్డి అనే అతని అలియాస్ ట్రాక్టర్ రెడ్డి అని 17వ తారీఖు నాడు మనం ఎస్పీ ఆఫీసులో కంప్లైంట్ ఇచ్చిన రోజే అతను ఏం చేస్తాడంటే ఇక్కడ వ్యభిచార గృహాల నిర్వహణ లేకపోతే ఇక్కడ మన రియల్ ఎస్టేట్లో బ్రోకరేజం చేసే అతను రోజా అనే ఆమెతోటి ఒక 10 లక్షల రూపాయలకు ఒప్పందం కుదుర్చుకొని ఈ అంబేద్కర్ యోజన సంఘం అనేవాళ్ళు ఒకళ్ళు వచ్చి 13వ తారీఖు రాత్రి నేను ఒక పెళ్లికి ఒంగోలు వెళ్తే రాత్రి వచ్చి సామాన్ బయటపడేసి టెంట్ వేసి ఉన్నారు. సరే అదే విషయాన్ని 14వ తారీఖు నేను వచ్చి 112కి ఫస్ట్ కాల్ చేసి దాన్ని గ్రీవెన్స్ రికార్డ్ చేసిన తర్వాత నల్లబాడు పోలీసు వారు పోల్ చేసి మీరు స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వండి అన్నారు. స్టేషన్కి వెళ్తే కంప్లైంట్ పర్టికులర్గా కంప్లైంట్ కాపీని సిఐ గారు తీసుకోపోగా నిన్ను బైండ్ ఓవర్ చేస్తాను, లేకపోతే నీకు మీద వేరే కేసులు పెడతాను, మేము వాళ్ళు ఖాళీ చేయాలనేటువంటి ఒక ఇది మాట్లాడటం వల్ల సరే 14వ తారీఖు నేను ఒక పెళ్లి కార్యక్రమంలోనూ ఒక వేరే ఒంగోలులో ఉండటం వల్ల నేను మళ్ళీ వెళ్ళి 17వ తారీఖు ఉదయం ఎస్పీ గారి గ్రీవెన్స్లో పర్సనల్గా కలిసి ఇట్లా జరుగుతుందండి, నల్లబాడు సిఐ గారు కంప్లైంట్ తీసుకోవట్లేదు అని చెప్పినప్పుడు అడ్మిన్ ఎస్పీ దాన్ని డిఎస్పీ ఆఫీస్కి రిఫర్ చేశారు. సరే గ్రీవెన్స్లో అనేటువంటిది కాలయాపన ప్రక్రియ అనే ఉద్దేశంతో మళ్ళీ నేను డీజీపీ గారి అపాయింట్మెంట్కి ట్రై చేస్తే ఇవాళ డీజీపీ గారి అపాయింట్మెంట్ దొరకలేదు. అదే సమయంలో కోర్టులో మనం ఉన్నటువంటి సివిల్ సూట్ని అడ్వాన్స్ చేసి ఇంజెక్షన్ ఆర్డర్ ప్రయత్నిస్తామంటే జడ్జి గారు సెలవులో ఉన్నారు. అయితే ఈ 14 రోజుల నుంచి కూడా ఇక్కడ బండ్లమూడి స్టాలిను, తర్వాత మనోజు, సంతోషు అనేటువంటి వాళ్ళు కాక 15 నుంచి 20 మంది సీసీ కెమెరా ఫుటేజీలు క్లియర్గా ఉన్నాయి. 14వ తారీఖు ఉదయాన్నే మాకు కేబుల్ సామాన్కి సంబంధించినటువంటి WDMలు, ఓఎల్టీలు కనీసం 30-40 లక్షల రూపాయల సామాను, మాకు సంబంధించినటువంటి 7-8 కంపెనీలకు సంబంధించిన డాక్యుమెంట్లు ఇవన్నీ కూడా ఈ ఆఫీసులోనే ఉన్నాయి. కనీసం రిపేర్లకు బిఎస్ఎన్ఎల్ అగ్రిమెంట్ కూడా మనకుంది 10 ఏళ్ల పాటు. బిఎస్ఎన్ఎల్ వాళ్ళని కూడా లోపల రానియకుండా ఇవాళ 700 కనెక్షన్లు పైగా గత 4-5 రోజులుగా ఆగిపోయి ఉంటే మేము వాటిని వేరే మార్గంలో కొన్ని చేయడం జరిగింది. అయినప్పటికీ నిన్న రాత్రి అర్ధంతరంగా 12 నుంచి 12:20 మధ్యలో క్లియర్గా సీసీ కెమెరా ఫుటేజ్ ఉంది. ఒక బుల్డోజర్ వచ్చి ఇంటిని పూర్తిగా నేలమట్టం చేశారు. దాంట్లో 60-70 లక్షల రూపాయల కేబుల్ పరికరాలు, సామాన్లు, మరి రకరకాల కంపెనీల డాక్యుమెంట్లు. ఈ రోజు వరకు చాలా దరిద్రమైనటువంటి పరిస్థితిలో ఎక్కడున్నామంటే నేను ఒక ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ యూనియన్ స్టేట్ ప్రెసిడెంటు ప్లస్ ఒక జర్నలిస్ట్గా ఉన్నాను, ప్లస్ సేమ్ టైం కేబుల్ ఆపరేటర్గా 30 ఏళ్ళుగా ఉన్నాను. ఒక సివిల్ సూట్ పంచాయతీ కోర్టులో ఉండంగా మరి ఒక సిఐ గారితో పాటు డిఎస్పీ గారి పేరు కూడా వీళ్ళు చాలా విస్తృతంగా ఈ కాలనీలో వాడటం జరిగింది. పూర్ణచంద్రరావు గారు మా మనిషే, అయితే సిఐ భాస్కర్ గారు మా మనిషే, మేము ఏం చేసినా చెల్లుద్ది,
మాకు మా వెనక ఎస్బీ డిఎస్బీ ఉన్నారు, మీరు ఖాళీ చేయకపోతే మేము ఇల్లుని పడేస్తామనేటువంటి ఇది హెచ్చరిక నిన్న మధ్యాహ్నం చెప్పారు, రాత్రి పడేశారు. అయితే ఇక్కడ కనీసం వాళ్ళ మీద ఇక్కడ 14 రోజుల నుంచి ఆఫీస్లోకి మమ్మల్ని లోపలికి వెళ్ళటానికి 60-70 లక్షల రూపాయల సామాన్ లోపల ఉంది, వాళ్ళని నేలమట్టం చేశారు. వాళ్ళ లోపలికి వెళ్ళడానికి వీలు లేకుండా అరాచక శక్తులు ఎస్సీ ముఠాల పేరుతోటి అంబేద్కర్ యువజన సంఘం అనే బ్యానర్ పెట్టుకొని ఆంధ్రజ్యోతి పేపర్లో కూడా 15వ తారీఖు వచ్చింది. ఒక ఆయన ఈ సిటీ కేబుల్ ఆపరేటర్ ఇల్లు కబ్జా చేస్తే మేము ధర్నా చేస్తున్నామని బహిరంగంగా సివిల్ కోర్టులో ఉన్నటువంటి వారిని పోలీసులు కనీసం ఒక ఫిర్యాదు కూడా తీసుకోలేని దుస్థితి వాళ్ళ ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ రాజకీయ పార్టీలు కానీ ఎవరికో నేనేమీ ఆపాదించాలనుకోవట్లేదు, కానీ పోలీస్ సెటిల్మెంట్లు, సివిల్ సెటిల్మెంట్లు యథేచ్ఛగా ముఖ్యంగా నల్లపాడు పోలీస్ స్టేషన్లో జరుగుతూ ఉన్నాయి. ఇదే మస్తాన్ రెడ్డి అనే వ్యక్తి పారిశుద్ధ్య కార్మికురాలు ఇంటిని 10 లక్షల రూపాయలు వడ్డీ ఇచ్చారని చెప్పి ఆ 10 లక్షల రూపాయలు తిరిగి చెల్లించినా ఇల్లు చెల్లించట్లేదని, ఇల్లు తిరిగి ఇవ్వట్లేదని ఆంధ్రజ్యోతి పేపర్లో 17వ తారీఖు వచ్చింది. 17వ తారీఖు వచ్చిన దాన్ని మళ్ళా ఆ విషయాన్ని కూడా సిఐ భాస్కర్ గారు సెటిల్ చేసి పారిశుద్ధ్య కార్మికురాలకి ఇంటిని ఇవ్వకుండా మస్తాన్ రెడ్డికి అప్పచెప్పాడు అనేటువంటిది అభియోగం కూడా ఆ బాధితురాలు కూడా వస్తుంది, మీ ముందుకు వస్తుంది. ఆమె ఆల్రెడీ చెప్పిన ఈ న్యాయస్థానాల పరిధిలో ఉన్నటువంటి విషయాలన్నింటిలో నల్లబాడు సిఐ డిఎస్పీ గారు ఇద్దరూ కూడా జోక్యం చేసుకొని సివిల్ సెటిల్మెంట్లు చేస్తున్నారనేది నా ప్రధానమైన ఆరోపణ. 60 నుంచి 70 లక్షల రూపాయల కేబుల్ ఎక్విప్మెంటు ఇవాళ జరిగిన నష్టాన్ని అంతటికి కూడా ఎవరు ఎలా బాధ్యత వహిస్తారనేది అర్థం కాని పరిస్థితి. ఖచ్చితంగా ఖాళీ చేయాల్సిందేనండి. ఖాళీ చేయడానికి ఎవరు వ్యతిరేకం కాదు. దానికి కావాల్సినటువంటి న్యాయ పరిధిలో వచ్చేటటువంటి అంశాలు అయితే 106 నోటీసో లేకపోతే ప్రిమెచ్యూర్, ఇప్పుడు మేము 2030 వరకు అగ్రిమెంట్ ఉన్నదాన్ని మేము రద్దు చేసుకుంటున్నాము, ఏదో ఒక నోటీస్ ద్వారా లీగల్గా తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఏమీ చేయకుండా కేవలం బెదిరింపుల వల్ల అనేటువంటి విషయాన్ని వాళ్ళు ఫాలో అయ్యారు. దాన్ని వ్యతిరేకమే. వాళ్ళ ఇల్లు మనం ఖాళీ చేయకపోవడం అనేది ఏం లేదు. వేరే ఇప్పుడు ఏంటంటే అభియోగాలు ఏంటంటే ఇప్పుడు మా రెంటల్ అగ్రిమెంట్ మేము రాసింది కాదు, 100% లేదండి, బెదిరింపులు తప్ప వేరే ఆన్ పేపర్ లీగల్ నోటీసులు ఇవ్వాల్సినటువంటి నోటీసుల ప్రకారం అయితే ఏం జరగలేదు. అర్థంతరంగా కూల్చడం నష్టం ఒకటే కాదండి, లోపల ఇప్పుడు రికవరీ చేసుకునే లాసులు ఎన్నో డాక్యుమెంట్లు ఉన్నాయి, ఎన్నో ఇది ఉంది. దాని అన్నిటికీ ఇవాళ ఒక సివిల్ సూటు వల్ల న్యాయం జరుగుద్దని అనుకోవట్లేదు. పోలీసుల మీద ఎస్పెషల్లీ సిఐ భాస్కర్రావు అండ్ పూర్ణచంద్రరావు మీద చర్యలు తీసుకోకపోతే ఈ పరిస్థితి ఇక సివిల్ సెటిల్మెంట్తోనే గుంటూరు పట్టణం అంతా వెళ్ళిపోయే పరిస్థితి ఉంది.